ఏమ్మా ఆశ్రిత? హలో ఆశ్రిత. సార్ ఒక్క నిమిషం లైన్లో ఉండమ్మా.
ఏమ్మా శ్రీత, నెట్ బాగానే ఉందా? ఉంది సార్. వెరీ గుడ్. ఇప్పుడు చూడమ్మా, డిస్ప్లేలో ఏం కనపడుతుంది నీకు? మోషన్ 8.3 కనపడుతుంది. అయిపోయింది కదా ఇది? హలో, సార్. మనం 8.2 చేసాం. తర్వాత నెక్స్ట్ కంటిన్యూషన్ చేద్దామా? గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ మోషన్. ఈ 3 ఎగ్జాంపుల్స్ వచ్చేసినాయా నీకు? హలో సార్, ఈ 3 ఎగ్జాంపుల్స్ అర్థమైనాయా నీకు? ఈ ఇయర్ ఫోన్స్ పెట్టుకోమ్మా. అర్థమైనాయి సార్. ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే కంటిన్యూగా ఉంటుంది. తర్వాత చూడు, నెక్స్ట్ కాన్సెప్ట్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ అంటే అర్థం ఏంటి? రేట్ అంటే గుర్తుపెట్టుకోమ్మా, ఎప్పుడు వాడు రేట్ అన్నా కూడా, చూస్తున్నావా, ఎప్పుడు రేట్ అన్నా కూడా ఫిజిక్స్ అయినా మ్యాథ్స్ అయినా ఏదైనా రేట్ అన్నాడంటే టైంతో పాటు మారుతుంది అని అర్థం చేసుకోవాలి. ఏంటది? ఓకే సార్. టైంతో పాటు మారుతుంది. టైంతో పాటు మారే ఏమేమి ఉంటాయి చెప్పు? నీకు తెలిసి నీకు చెప్పు. టైంతో పాటు ఏం మారుతుంటే? టైంతో పాటు ఏం మారుతుంటాయి అంటే, ఒకప్పుడు కరోనాకి బిఫోర్ కిలో టమాటాలు వచ్చేసి 15 రూపాయలు 10 రూపాయలు. ఇప్పుడు కరోనా టైంలో ఎంత ఉన్నాయి? 60, 70. టైంతో పాటు మారుతుందిగా, అంతేనా? ఇప్పుడు ఒక సైకిల్, ఒక బైక్ ఇచ్చాం. బైక్ ఇచ్చిన తర్వాత 1 లీటర్ పెట్రోల్ కొట్టించాం దానికి. 1 గంట తిరుగుద్ది లేదా 2 గంటలు తిరుగుద్ది చిన్నగా. ఆ తర్వాత ఏమవుద్ది? ఆటోమేటిక్ గా టైంతో పాటు దాని పొజిషన్ కూడా మారిపోతుంది. ఎందుకంటే పెట్రోల్ కొట్టించలేదు కాబట్టి ఆగిపోతుంది. అంటే టైంతో పాటు అన్ని మారుతుంటాయి, అంతేనా? రేట్ ఆఫ్ చేంజ్. దేనిలో చేంజ్? వెలాసిటీ. టమాటా రేట్ లో చేంజా లేకపోతే దేనిలో చేంజ్ అంటే వెలాసిటీలో చేంజ్ గురించి మాట్లాడుకుంటాం. ఇక్కడ చూడమ్మా, ఇక్కడ ఏముంది? డ్యూరింగ్ ద యూనిఫామ్ మోషన్. డ్యూరింగ్ ద యూనిఫామ్ మోషన్ అంటే అర్థం ఏంటి? డ్యూరింగ్ అంటే గడుస్తూ ఉన్నప్పుడు, యూనిఫామ్ మోషన్. యూనిఫామ్ మోషన్ అంటే స్టేబుల్ గా వెళ్తుంది. స్టేబుల్ గా వెళ్తుంది ఆబ్జెక్ట్. ఏంటది? అన్ ఆబ్జెక్ట్ అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్. ఒక స్ట్రైట్ లైన్ మీద ఒక ఆబ్జెక్ట్ అనేది ఇలా మూవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏది తీసుకుందాం మనం? బాగా నచ్చినటువంటి ఎగ్జాంపుల్ బైక్. ఇదిగో ఇట్లా బైక్ వేసుకుని బయలుదేరావు. ఈ బైక్ మీద బయలుదేరాం మనం. ఓకే, ఈ బైక్ ఎట్లా వెళ్తుంది? యూనిఫామ్ గా వెళ్తుంది. యూనిఫామ్ గా వెళ్తుంది. ఈ బైక్ ఈ పక్కకి వెళ్తుంది, ఈ యారో డైరెక్షన్ లో వెళ్తాం. స్టేబుల్ గా వెళ్తాం. ఓకే, స్టేబుల్ గా వెళ్తున్నప్పుడు వెలాసిటీ రిమైన్స్ కాన్స్టెంట్. వెలాసిటీ ఎట్లుంది? స్టేబుల్ గా వెళ్ళేటప్పుడు వెలాసిటీ ఎట్లుంది? కాన్స్టెంట్. స్టేబుల్ గా కాన్స్టెంట్ ఉంది. ఓకే, స్టేబుల్ కాన్స్టెంట్ గా ఉంది. ఓకే, కాన్స్టెంట్ విత్ దేంతో పాటు? కాన్స్టెంట్ దేంతో పాటు ఉంది? విత్ టైం. కాన్స్టెంట్ విత్ టైం. టైం తో పాటు స్టేబుల్ గా ఉంది. ఏంటది? వెలాసిటీ.
ఎలా ఉంది? యూనిఫామ్ గా ఉంది. అంటే 10 కిలోమీటర్లు ఉందనుకో, 10 కిలోమీటర్లు అలాగే ఉంది. 10 కిలోమీటర్లతోటే వెళ్తున్నాం. రేజ్ చేయట్లా, ఎక్సలేటర్ తిప్పట్లా, అట్లాగే పట్టు కూర్చున్నాం అంతే. అదే వెళ్తుంది, చిన్నగా వెళ్తుంది. ఇన్ దిస్ కేస్, ఈ కేసులో, ఇట్లాంటి సిచ్యువేషన్ లో ద చేంజ్ ఇన్ వెలాసిటీ, ఆ వెలాసిటీలో ఎవరో పరిగెత్తుకుంటూ అరిసారు, కేకలు పెట్టారు, వెనమాల హార్న్ కొడుతున్నారు, అమ్మా తప్పుకో అమ్మా తల్లి, నువ్వు బండి ఎందుకు వేసుకొచ్చావమ్మా రోడ్డు మీదకి, తప్పుకో తల్లి నువ్వు అని. మనమేమో మనకు దాంతో సంబంధం లేనట్టు ఆ 10 కిలోమీటర్లతోటే వెళ్తున్నాం మనం. ఎవరు హార్న్ కొట్టినా కింద పడి దొరిలాడినా మనం పట్టించుకోవట్లే. ఓకే, ఇంకేం చేశారంటే కొడతానికి వస్తున్నారు. ఇంకా ఏవో కుక్కలు ఎండబడ్డాయి. ఎండబడ్డప్పుడు ఆటోమేటిక్ గా ఏమైంది, మనకి భయం వేసింది, బాబోయ్ కుక్కలు వచ్చి కరుస్తాయేమో అని చెప్పి ఏం చేసావు నువ్వు, 10 కిలోమీటర్లు కాదులే అని చెప్పి కొద్దిగా రేజ్ చేసావు. దాన్నే ఏమంటున్నాడు వీడు, చేంజ్ ఇన్ వెలాసిటీ. వెలాసిటీ అంటే స్పీడ్. వెలాసిటీ అంటే ఏంటి? స్పీడ్. స్పీడ్. వెలాసిటీ అంటే స్పీడ్. ఓకే, వెలాసిటీ అంటే స్పీడ్ అన్నమాట. చేంజ్ ఇన్ వెలాసిటీ, ఇదిగో ద చేంజ్ ఇన్ వెలాసిటీ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే స్కూటర్. ఫర్ ఎనీ టైం, ఏ టైంలో అయినా సరే 10 కిలోమీటర్లు కాకుండా 15 కిలోమీటర్లు, 10 కిలోమీటర్ల స్పీడ్ తోటి వెళ్తున్నావు చిన్నగా. వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. నీ వాయిస్ కూడా అలాగే వస్తుంది. రీజన్ ఏంటంటే ఇంటర్నెట్ స్పీడ్ లేదు సరిగ్గా. సార్ ఏమ్మా, హలో, ఏమ్మా, ఏమ్మా వినిపిస్తుందా? అమ్మా వినిపిస్తుందమ్మా? సార్ ఇప్పుడు 10 కిలోమీటర్ స్పీడ్ తో వెళ్తుంటే కుక్కలు ఎండబడ్డాయి, బౌ బౌ అనుకుంటా. అప్పుడు నువ్వేం చేసావు, ఇంకా లాభం లేదని చెప్పి స్పీడ్ పెంచావు. 10 కిలోమీటర్స్ నుంచి స్పీడ్ పెంచుకుంటూ వెళ్ళావు అనమాట. ఎంత స్పీడ్ పెంచేసావు ఒకేసారి ఎంత పెంచావు అంటే 50 కిలోమీటర్ స్పీడ్ పెంచావు. 50 కిలోమీటర్ స్పీడ్. అర్థమవుతుందా? ఎనీ టైం ఏమన్నాడు ఇక్కడ, ఎనీ టైం in the interval is zero. However, in this case the change in velocity of the object for any time interval is zero. However, it is non-uniform motion. Non-uniform motion, the velocity varies with time. It has different values at different instants and different points of the path. Thus the change in velocity of the object during any time interval is not zero. Can we now express the change in velocity of an object? ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ లో నీకు అర్థమైంది ఏంటి చెప్పు ఏమ్మా? హలో, దీనిలో ఏం అర్థమైంది నీకు? అంటే ఒకవేళ అంతే వెళ్తే అది కాన్స్టెంట్ నుండి చేంజ్ అవ్వదు, మీటర్స్ అయినా వెళ్తుంది కదా సార్? అవును, అవునమ్మా. ఇప్పుడు దాని మీద అదర్ ఫోర్సెస్ ఏమి లేకపోతే అది యూనిఫామ్ స్పీడ్ తో అలాగే వెళ్తూ ఉంటుంది. ఒకవేళ దానిపైన ఏదన్నా అదర్ ఫోర్సెస్ వచ్చినాయి అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో రాయి అడ్డం వచ్చింది, బ్రేక్ కొడతావు, చేంజ్ చేయగా. లేదు, ఎవరన్నా వచ్చి లిఫ్ట్ అడుగుతున్నారు, బ్రేక్ వేస్తావు, చేంజ్ చేయగా అది కూడా. లేదు, ఎవరో పోలీసులు ఎంటబడుతున్నారు, పట్టుకోండి బండి కాగితాలు లేవని ఎంటబడుతున్నారు, అప్పుడు ఫాస్ట్ పెంచుతావు, అది కూడా చేంజ్ చేయగా.
అంటే ఎనీ టైం sir. ఏ టైం అయినా సరే అంతకు ముందు ఉన్నటువంటి స్టేట్ నుంచి వెహికల్ ఇంకో స్టేట్ లోకి మారుతా ఉంటది. దాన్ని ఏమంటామంటే వెలాసిటీలో చేంజ్ అంటారు. దాన్ని ఏమంటారు? వెలాసిటీలో Change in velocity. చేంజ్ ఇన్ వెలాసిటీ అని పిలుస్తారు. ఆ సిచ్యువేషన్ ఎట్లాగైనా ఉండొచ్చు అని చెప్తున్నాడు. దీన్ని మ్యాథమెటికల్ గా ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తున్నాం. దాన్ని ఏమంటున్నాం? వెలాసిటీలో వచ్చే చేంజ్ ని ఏమంటారంటే, ఇగో చూడు, సచ్ ఆన్సర్ టు ఆన్సర్ సచ్ క్వశ్చన్ we have to introduce another physical quantity. Another physical quantity is called ఏమంటారంటే దీన్ని యాక్సలరేషన్. ఏమంటారు? యాక్సలరేషన్ అంటే యాక్సిలరేటర్ తిప్పాలి అంటున్నాడు. విచ్ ఈజ్ ఏ మెజర్ ఆఫ్ ది చేంజ్ ఇన్ వెలాసిటీ. యాక్సలరేషన్ అంటే అర్థం ఏంటి? యాక్సలరేషన్ అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ. Change in velocity. చేంజ్ ఇన్ వెలాసిటీలో వచ్చే, అంటే స్పీడ్ గా వెళ్తున్నావు 10 కిలోమీటర్స్, నీకు అవసరంగా స్పీడ్ పెంచాల్సి వచ్చింది లేదా తగ్గించాల్సి వచ్చింది. తగ్గించాలంటే బ్రేక్లు వేస్తావు, పెంచాలంటే యాక్సిలరేటర్ తిప్పుతావు. అంటే ఆ యాక్సిలరేటర్ ఏం చేస్తుంది? అలా తిప్పంగానే స్పీడ్ పెంచడం కానీ స్పీడ్ తగ్గించడం కానీ జరుగుతుంది. స్పీడ్ తగ్గించాలన్నా కూడా డౌన్ చేస్తాం, పెంచాలంటే అప్ చేస్తాం, వెనక్కి తిప్పుతాం. ముందుకు తిప్పితే స్పీడ్ తగ్గిపోతుంది. దాన్ని యాక్సలరేటర్ అంటే. ఆ యాక్సలరేషన్ కి ఫార్ములా నోట్ చేసుకోమ్మా. యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం టేకెన్. చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం టేకెన్ ఏమంటారు? యాక్సలరేషన్ అంటారు. ఈ ఫార్ములా గుర్తుండాలి. చేంజ్ ఇన్ వెలాసిటీ అపాన్ టైం. ఇప్పుడు యాక్సలరేషన్ దేంతో ఇండికేట్ చేస్తారు? స్మాల్ ఏ. యాక్సలరేషన్ దేంతో ఇండికేట్ చేస్తారు? స్మాల్ ఏ అంటారు. స్మాల్ ఏ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు వెలాసిటీని దేంతో చూపిస్తారు? వెలాసిటీని v తో చూపిస్తారు. v అంటే ఏంటి? వెలాసిటీ. వెలాసిటీ. s అంటే ఏంటి? డిస్ప్లేస్మెంట్. s అంటే ఏంటి? డిస్ప్లేస్మెంట్. ఏ అంటే ఏంటి? డిస్ప్లేస్మెంట్. ఏ అంటే యాక్సలరేషన్. ఈ టర్మ్స్ గుర్తుపెట్టుకోవాలి నువ్వు. VSA. ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ లో చేంజ్ ఏమంటారు? వెలాసిటీ అంటారు. డిస్ప్లేస్మెంట్ లో చేంజ్ ఏమంటారు? వెలాసిటీ. ఓకే, వెలాసిటీలో చేంజ్ ఏమంటారు? యాక్సలరేషన్. ఏమంటారు? యాక్సలరేషన్. వెలాసిటీలో చేంజ్ యాక్సలరేషన్. యాక్సలరేషన్ ఫార్ములా ఏంటి? v మైనస్ u బై టీ. v మైనస్ u బై టీ. v అంటేనేమో టెర్మినల్ వెలాసిటీ, u అంటేనేమో ఇనిషియల్ వెలాసిటీ. u అంటే ఏంటి? u అంటే ఏంటమ్మా? ఇనిషియల్ వెలాసిటీ. అంటే స్టార్టింగ్ లో ఇనిషియల్ వెలాసిటీ. u అంటే ఇనిషియల్ అంటే స్టార్టింగ్. v అంటే టెర్మినల్ వెలాసిటీ. వెలాసిటీ వేరు, యాక్సలరేషన్ వేరు. ఓకేనా? అర్థమైందా? వెలాసిటీలో చేంజ్ ఇన్ యాక్సలరేషన్ అంటాం. v మైనస్ u బై టీ. ఫార్ములా ఏంటి? v మైనస్ u బై టీ. దిస్ కైండ్ ఆఫ్ మోషన్ ఈజ్ నోన్ యాజ్ యాక్సలరేటెడ్ మోషన్. దిస్ కైండ్ ఆఫ్ మోషన్ ఏమంటారు? యాక్సలరేటెడ్ మోషన్. The acceleration is taken to be positive if it is in the direction of velocity and negative when it is in the opposite to the direction of velocity. ఇప్పుడు వెలాసిటీ ఈ డైరెక్షన్ లో వెళ్తున్నావు, ఈ డైరెక్షన్ వెలాసిటీలో బైక్ వేసుకుని వెళ్తున్నావు. నువ్వు నెగిటివ్ యాక్సలరేషన్ అనుకో, రివర్స్ లో పనిచేస్తుంది. నెగిటివ్ అంటే యాక్సలరేటర్ వెనక్కి తిప్పాలి, ఇట్లా కిందకి తిప్పాలి. కిందకి తిప్పితే యాక్సలరేషన్ వెనక్కి వచ్చేస్తుంది, అంటే వెలాసిటీ తగ్గిపోతుంది. నువ్వు పైకి తిప్పావు అనుకో, ఇదే డైరెక్షన్ లో ఇంకా అసలు ముందుకు దూసుకెళ్తుంది. అదే ఇచ్చాడు ఇక్కడ. ద SI యూనిట్ ఆఫ్ యాక్సలరేషన్ ఈజ్ ms పవర్ -2. ద యాక్సలరేషన్ యూనిట్స్ ఏంటి మనకి ఇక్కడ? ms పవర్ -2. ఈ పాయింట్ ఇంపార్టెంట్. యాక్సలరేషన్ ఏంటి ఇక్కడ? పవర్ మనకి ms పవర్ -2.
యాక్సలరేషన్ యూనిట్ ఏంటమ్మా? SI యూనిట్. SI యూనిట్ ఆఫ్ యాక్సలరేషన్ ఈజ్ m ఇంటూ s పవర్ -2. ఇక్కడ ఈ ఫార్ములా కూడా ఇంపార్టెంట్ అమ్మా. v మైనస్ u బై t. Next, it is if an object travels in a straight line and velocity increases or decreases by equal amounts, equal intervals times, then the acceleration of the object is said to be uniform. ఇప్పుడు ఈక్వల్ ఒకే టైంలో ఒకే క్వాంటిటీలో స్పీడ్ పెంచడం కానీ తగ్గించడం కానీ చేసామనుకో దాన్ని ఏమంటారు? యూనిఫామ్ యాక్సలరేషన్. ఏమంటారు అది? యూనిఫామ్ యాక్సలరేషన్. యూనిఫామ్ యాక్సలరేషన్ అంటాం. ద మోషన్ ఆఫ్ ఏ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ మోషన్. ఒక రాయి తీసుకుని పైకి ఇసిరేసావు. పైకి ఇసిరేసినప్పుడు దాని పాత్ ఎలా ఉంటుంది? పారాబొలిక్ పాత్ లాగా ఉంటుంది. ఎలా ఉంటుంది? ఇదిగో ఇలా ఇసిరేసావు రాయిని, ఇలా కిందకి వస్తుంది, అంతేనా? అంతేగాని ఇలా ఇసిరేస్తే ఇలా పైకి వెళ్ళిపోవటం ఉండదుగా, ఉంటుందా? అప్పుడు ఇంకా కింద పడే రాళ్ళే ఉండవు మనకి, అంతేనా? ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. నేను నీ దగ్గరే ఉంది మా ప్రాబ్లము ఆశ్రిత. నువ్వేం చేస్తావంటే ఆశ్రిత నెట్ కనెక్షన్ మార్పిచ్చేనా. ఇప్పుడు మనం ఇంత కష్టపడి చెప్తున్నాము, ఇంత టైం స్పెండ్ చేస్తున్నాము, క్వాలిటీ లేకపోతే ఎట్లా? అవునా? మధ్యలో బ్రేక్ అవుతా, వచ్చి రాక, వినపడక అట్లా కాకుండా కొంచెం కనెక్షన్ ఏదన్నా వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి, గట్టిగా మాట్లాడండి. మాకు నైట్ కనెక్షన్ సరిగా రావట్లేదు, క్లాసెస్ జరుగుతున్నాయి, డిస్టర్బెన్స్ గా ఉంటుంది, కనెక్షన్ కాస్త మా వరకన్నా కాస్త క్వాలిటీగా ఇవ్వమని ఫోన్ చేసి మాట్లాడండి వాళ్ళతో. వాళ్ళు మేమేం చేయలేము అన్నప్పుడు అప్పుడు ఆలోచించుకోవచ్చు ఏ నిర్ణయం తీసుకోవాలో. సరేనా? ఇప్పుడు తర్వాత నెక్స్ట్ చూడమ్మా, ద మోషన్ ఆఫ్ ఏ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే యూనిఫామ్ యాక్సలరేషన్ కి ఎగ్జాంపుల్ ఏంటంటే పైకి ఇసిరేసిన రాయి. ఆ పైకి ఇసిరేసిన రాయి యూనిఫామ్ యాక్సలరేషన్ తోటి కింద పడుతుంది అనమాట. అర్థమైందా? ఆన్ ది అదర్ హ్యాండ్ an object can travel with non-uniform acceleration. ఒకవేళ యూనిఫామ్ యాక్సలరేషన్ లేదనుకుందాం, దాన్ని ఏమంటారు? నాన్ యూనిఫామ్ యాక్సలరేషన్. ఏమంటారు దాన్ని? నాన్ యూనిఫామ్ యాక్సలరేషన్ అంటారు. యూనిఫామ్ లేకుండా. ఇఫ్ ఇట్స్ వెలాసిటీ చేంజెస్ ఎట్ నాన్ యూనిఫామ్ రేట్, దాని వెలాసిటీ కూడా ఎట్లా మారుతుంది? నాన్ యూనిఫామ్ యాక్సలరేషన్ ఉంటే నాన్ యూనిఫామ్ వెలాసిటీ మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఏ కార్ ట్రావెలింగ్ అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్, కారు బయలుదేరిందంట, రోడ్ ఇంక్రీజెస్ ఇట్ స్పీడ్ బై అన్ఈక్వల్ అమౌంట్స్. ఇంకా ఎక్సలేటర్ ఉంటుంది, కాల్ దగ్గర ఉంటుంది కదా, ఇష్టానికి తొక్కుతున్న రేస్ దాన్ని ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం. అలా తొక్కటం నాన్ యూనిఫామ్ యాక్సలరేషన్ అంటాం. నాన్ యూనిఫామ్ యాక్సలరేషన్. ఇప్పుడు కుర్రాళ్ళకి అప్పచెప్పారనుకో కార్ ఏదన్నా, బైక్ కూడా అలాగే దోలుతుంటారు. వాడు ఎందుకు రేజ్ చేస్తాడో వాడికే తెలియదు. రేజ్ చేస్తాడు, డౌన్ చేస్తాడు, రేజ్ చేస్తాడు, డౌన్ చేస్తాడు. ఒకసారి పాపం ఫ్రంట్ హ్యాండిల్ పైకి వెళ్ళిపోతా ఉంటుంది, ఒక్కోసారి పైకి లేసిపోతా ఉంటుంది టైర్. ఓకే, అట్లా. దెన్ ద కార్ ఈ సెట్ టు బి మూవింగ్ విత్ నాన్ యూనిఫామ్ యాక్సలరేషన్. ఇప్పుడు ఈ టాపిక్ లో నువ్వు నేర్చుకుంది ఏంటంటేనమ్మా, యాక్సలరేషన్ అంటే ఏంటో నేర్చుకున్నావు. యాక్సలరేషన్ అంటే ఏంటి, తర్వాత యాక్సలరేషన్ అంటే ఏంటి చెప్పు. పాయింట్ నెంబర్ 1, యాక్సలరేషన్ అంటే చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ కాల్డ్ యాక్సలరేషన్. యాక్సలరేషన్ కి ఫార్ములా ఏంటి? చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం టేకెన్. యాక్చువల్లీ ఫార్ములా ఏంటి? మ్యాథమెటికల్ ఫార్ములా ఏంటి? v మైనస్ u బై t. v అంటే ఏంటి? v అంటే టెర్మినల్ వెలాసిటీ, టెర్మినల్ వెలాసిటీ v. u అంటే ఇనిషియల్ వెలాసిటీ బై టైం టేకెన్ t. v అంటే ఏంటి? వెలాసిటీ. s అంటే ఏంటి? డిస్ప్లేస్మెంట్. a అంటే ఏంటి? యాక్సలరేషన్. యాక్సలరేషన్ కి SI యూనిట్స్ ఏంటి? m ఇంటూ s పవర్ -2. m ఇంటూ s పవర్ -2 అని చెప్పాలి. యాక్సలరేషన్ లో ఎన్ని రకాలు ఉన్నాయి? 2 రకాలు ఉన్నాయి. ఏంటవి? యూనిఫామ్ యాక్సలరేషన్, నాన్ యూనిఫామ్ యాక్సలరేషన్. యూనిఫామ్ యాక్సలరేషన్ అంటే ఏంటి? యూనిఫామ్ యాక్సలరేషన్ అంటే
ఈక్వల్ టైమ్స్ లో ఈక్వల్ వెలాసిటీ చేంజెస్ రికార్డ్ అయితే గనక దాన్ని యూనిఫామ్ యాక్సలరేషన్ అంటారు. అన్ఈక్వల్ టైమ్స్ లో అన్ఈక్వల్ వెలాసిటీస్ గనక కన్సిడరబుల్ అయితే దాన్ని ఏమంటారు? నాన్ యూనిఫామ్ యాక్సలరేషన్ అంటారు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? యూనిఫామ్ ఎగ్జాంపుల్ ఏంటి? యూనిఫామ్ యాక్సలరేషన్ ఎగ్జాంపుల్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. ఫ్రీలీ ఫాలింగ్ బాడీ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ నాన్ యూనిఫామ్ యాక్సలరేషన్. మరి యూనిఫామ్ యాక్సలరేషన్, నాన్ యూనిఫామ్ యాక్సలరేషన్ కి ఎగ్జాంపుల్ ఏంటి? లెట్ us consider a car and in equal times equal velocity in changes of car is non acceleration, non uniform acceleration కి ఎగ్జాంపుల్ గా చెప్తాం. అర్థమైందా? రైట్, ఓకేనమ్మా. తర్వాత నెక్స్ట్ చూడమ్మా, దీనిపైన ఒక ప్రాబ్లం ఇచ్చారు, ప్రాబ్లం డిస్కస్ చేద్దాము. ప్రాబ్లం చూడు, 8.4. దీని మీద యాక్టివిటీ ఏం చేయాలంటే, నువ్వు ఇన్ యువర్ ఎవ్రీడే లైఫ్ యూ కమ్ అక్రాస్ ద రేంజ్ ఆఫ్ మోషన్స్ ఇన్ విచ్ యాక్సలరేషన్ ఈజ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ మోషన్. నువ్వు ఏ వైపు వెళ్తున్నావో దాని వైపు యాక్సలరేషన్ అయ్యేదానికి రేంజెస్ కనుక్కోవాలంట. యాక్సలరేషన్ ఈజ్ అగెనిస్ట్ టు ద డైరెక్షన్ ఆఫ్ మోషన్. యాక్సలరేషన్ అంటే ఏంటి? చేంజ్ ఇన్ వెలాసిటీ, దూసుకెళ్ళిపోవటం యాక్సలరేషన్ అనమాట. దూసుకెళ్ళిపోవటం, ఏ డైరెక్షన్ లో నువ్వు ఏ సైడ్ వెళ్తున్నావో అదే డైరెక్షన్ లో దూసుకెళ్ళిపోతుండాలి. క్షణక్షణానికి నీ స్పీడ్ పెరిగిపోతుండాలి. యాక్సలరేటర్ పట్టుకొని రేట్ చేసేస్తుండాలి ఎంతసేపు. ఓకే, దాన్ని ఏమంటాం? యాక్సలరేషన్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ మోషన్ అంటాం. నువ్వు ఏ డైరెక్షన్ లో వెళ్ళాలనుకుంటున్నావో ఆ డైరెక్షన్ లో. ఇప్పుడు నువ్వు స్కూల్కి వెళ్ళాలి, టైం అయిపోయింది, ఏం చేస్తాం? బైక్ ఎక్కి ఫాస్ట్ 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 అంటుంటాం. అప్పుడు స్కూల్ వైపు బండి దూసుకెళ్ళిపోతా ఉంటుంది ఫాస్ట్ ఫాస్ట్ గా. ఓకే, తర్వాత సెకండ్ వాల్యూ, ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం చెప్తావు? డైలీ లైఫ్ యాక్టివిటీ ఏం చెప్తావు ఏమ్మా? డైలీ లైఫ్ ఎగ్జాంపుల్ ఏం చెప్తావు? ఏదో ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి కదా, చెప్పు, అప్పుడే నీకు బాగా అర్థమైనట్టు. యాక్సలరేషన్ అంటేనే స్పీడ్ లో చేంజ్ అని. యాక్సలరేషన్ అంటే ఇట్స్ జస్ట్ నాట్ ఎ వర్డ్, ఇట్స్ ఎ ఫీలింగ్. ఏం ఫీలింగ్? ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్ళిపోతుండాలి, దట్ ఈజ్ యాక్సలరేషన్. లేదా స్లో అయిపోతుండాలి, దట్ ఈజ్ యాక్సలరేషన్. స్లో అయిపోతుంది అనుకో, ఓకే, స్లో అయిపోతుంది అనుకో దాన్ని నెగిటివ్ యాక్సలరేషన్ అంటాం. ఫాస్ట్ ఫాస్ట్ పెరిగిపోతుంది అనుకో పాజిటివ్ యాక్సలరేషన్ అంటాం. ఇట్స్ జస్ట్ నాట్ ఎ వర్డ్, ఇట్స్ ఎ ఫీలింగ్. ఇట్స్ ఇండికేట్ సంథింగ్. ఏం ఇండికేట్ చేస్తుంది? వెలాసిటీలో చేంజ్ ఇండికేట్ చేస్తుంది. దానికి ఎగ్జాంపుల్ చెప్పు. ఇప్పుడు కరోనా టైం కదా, కరోనా టైం కాబట్టి మనకి మార్చిలో ఎగ్జామ్స్ ఉంటాయి అన్నప్పుడు టీచర్లు ఏం చేస్తారు? ఫాస్ట్ ఫాస్ట్ గా చెప్పేస్తుంటారు. ఎక్సర్సైజ్ కి 2 ప్రాబ్లం చెప్పేసి అయిపోయిందని చప్పట్లు కొట్టిస్తుంటారు మన చేత. అది యాక్సలరేషన్ అన్నమాట. స్లోగా చెప్పు, నెగిటివ్ డైరెక్షన్ లో చెప్పు. యాక్సలరేషన్ ఈజ్ అగెనిస్ట్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ మోషన్. దీనికి ఎగ్జాంపుల్, ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలి. దీనికి ఎగ్జాంపుల్ చెప్పు. అన్నం పెట్టుకుంటాము, బెల్ కొట్టేస్తారు, అయినా మనకు అన్నం తింటాం అవ్వదు. ఒక్కో ముద్ద తింటా ఉంటాం, అప్పుడు ఒక్కో ముద్ద నిదానంగా తింటా ఉంటాం. అది యాక్సలరేషన్ ఈజ్ అగెనిస్ట్ ద డైరెక్షన్ ఆఫ్ మోషన్. అగెనిస్ట్ ద డైరెక్షన్ ఆఫ్ మోషన్ అంటే స్లోగా తింటాం. స్లోగా టీచర్ ప్రిన్సిపల్ మేడం కర్ర తీసుకొస్తుందని చెప్తారు, అప్పుడు వెంటనే ఏం చేస్తాం? ఇంకా బాక్స్ తీసుకెళ్లి డస్ట్బిన్ లో పడేస్తాం. లేకపోతే తినకపోతే ఊరు ఎవరైనా చూసారనుకో దౌదబా తినేస్తుంటాం. అది కూడా యాక్సలరేషన్, ఫాస్ట్ గా తింటాం. తర్వాత యాక్సలరేషన్ ఈజ్ యూనిఫామ్. యాక్సలరేషన్ యూనిఫామ్ అంటే అర్థం ఏంటి? యాక్సలరేషన్ యూనిఫామ్ అంటే నిదానంగా ఏ రోజు వర్క్ ఆ రోజు కంప్లీట్ చేసుకుంటాం. యాక్సలరేషన్ యూనిఫామ్. నాన్ యూనిఫామ్ అంటే ఏంటి? ఎగ్జామ్ రేపు పెడతా ఉన్నప్పుడు సిలబస్ మొత్తం ఒక నైట్ కవర్ చేయాలనుకుంటాం కదా, అది నాన్ యూనిఫామ్ యాక్సలరేషన్. ఇవన్నీ చెప్పుకోవచ్చు. ఇంకా డైలీ లైఫ్ లో చాలా ఉంటాయి కదా, ఇంకా అవన్నీ
చెప్పుకుంటా ఉండొచ్చు యూనిఫామ్ యాక్సలరేషన్ కి నాన్ యూనిఫామ్ యాక్సలరేషన్. ఇప్పుడు నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ చేద్దాం చూడమ్మా. ఇది ఎగ్జాంపుల్ స్టార్టింగ్ ఫ్రమ్ ఏ స్టేషనరీ పొజిషన్. స్టేషనరీ పొజిషన్ అంటే రెస్ట్ లో ఉండాలి అనమాట, దాన్ని స్టేషనరీ పొజిషన్ అంటారు. రాహుల్ పెడల్స్ హిస్ bicycle to attain a velocity 6 meter per second in 30 seconds. Then he applies the brakes such a way that the velocity bicycle comes to rest in 4 meter per second in the next 5 seconds. Calculate the acceleration of the bicycle in these two cases. రెస్ట్ లో ఉన్నాడు కాబట్టి u0, ఇనిషియల్ వెలాసిటీ 0 అమ్మా. u0 చూస్తున్నావా, u0 ఇనిషియల్ వెలాసిటీ ఏమ్మా చూస్తున్నావా, ఇనిషియల్ వెలాసిటీ u0. ఫైనల్ వెలాసిటీ ఎంత? ఫస్ట్ కేస్ లో ఫైనల్ వెలాసిటీ ఎంత? 6. ఎన్ని సెకండ్స్ లో? 30 సెకండ్స్ లో. అది నోట్ చేసాం. మనకి ఈక్వేషన్, మనకి యాక్సలరేషన్ ఫార్ములా ఉంది. ఏంటి ఫార్ములా? ఇది ఇక్కడ చూడు, యాక్సలరేషన్ ఫార్ములా a = v - u/t. దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? v ఎంత? 6, u ఎంత? 0. 6 - 0 అంటే ఎంత? 0. 6 - 0 అంటే ఎంత? 6 బై టైం ఎంత? 30. ఓకే, అప్పుడు ఆన్సర్ ఎంత వచ్చింది? 6/30 అంటే 0.2. యాక్సలరేషన్ కాబట్టి ఏం రాయాలి? యూనిట్స్ m × s⁻². ఓకే, సెకండ్ కేసులో ఇనిషియల్ వెలాసిటీ ఏమైంది? 6 కిలోమీటర్ స్పీడ్ లో వెళ్తున్నాడు. సడన్ గా ఎవరు అడ్డొచ్చారు, బ్రేక్లు వేసాడు. అప్పుడు ఆగిపోయినప్పుడు, బ్రేక్లు వేసినప్పుడు, బండి ఆగినప్పుడు వెలాసిటీ ఎంత ఉంది? 4. అర్థమవుతుందా? అప్పుడు v - u/t సెకండ్ ఎంత టైంలో ఆగింది? 5 సెకండ్స్ లో ఆగింది. 4 - 6 అంటే ఎంత? 4 - 6 -2. -2/5 అంటే ఎంత? 0.4 -0.4. నెగిటివ్ యాక్సలరేషన్ ఏం చెప్తుంది? బైసికల్ ఆగిపోవటాన్ని చెప్తుంది. పాజిటివ్ వాల్యూ ఏం చెప్తుంది? యాక్సలరేషన్ పాజిటివ్, స్పీడ్ గా దూసుకెళ్ళటాన్ని చెప్తుంది. ఈ క్వశ్చన్ అర్థమైందా ఏమ్మా? సరే అమ్మా ఆశ్రిత, అయితే ఈ ఎగ్జాంపుల్ చేసి చూపించు నాకు. ఏమ్మా ఆశ్రిత? సరే అమ్మా, ఇంకా లీవ్ అమ్మా. సరే, ఓకేనా? ఇవే ఒకసారి రిపీట్ చేసుకో వీటిని. సార్ ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ చేసి పంపించాను సార్. అని మాట అర్థం కావట్లే. ఏంటమ్మా? మీరు ఇందాక చెప్పుకున్నారు కదా సార్, ఎగ్జాంపుల్ ఒకటే చేయి చాలు. ఓకేనా? ఎగ్జాంపుల్ చేసి పంపించాలా సార్ మీకు? వాయిస్ బ్రేక్ అవుతుందిరా. ఈ ఎగ్జాంపుల్ చేయాలా సార్? ఎగ్జాంపుల్ చేసి ఫోటో పెట్టమంటారా సార్? అవునవును, ఫోటో పెట్టాలి. అవును, ఎస్. ఓకే.